హాయ్ అండి. వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ యామ్ మమత. ఈరోజైతే నేను చికెన్ ఫ్రై వీడియో పోస్ట్ చేస్తున్నానండి. వీడియో చివరి వరకు చూసి లైక్ చేయండి అండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు ఈవినింగ్ టైంలో షూట్ చేశాను అనమాట. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8 అవుతుండే ఈ వీడియో షూట్ చేసినప్పుడు. ఓకే, చూసారు కదండి. ఫస్ట్ అయితే నేను ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకొని మంచిగా వేడైన తర్వాత మెంతులు జీలకర్ర వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకుందామండి. ఏంటంటే అండి, ఎన్ని రోజులు నేను చికెన్ గ్రేవీ కర్రీ చేసేది అట్లా బాగుండేది. బగారా రైస్లోకి సూపర్ టేస్ట్ అనిపించేది నాకు. ఎప్పుడు అలానే చేసుకొని తినేదాన్ని. తర్వాత పులుసు కర్రీ చేస్తాము, అది కూడా బాగానే ఉంటుంది. కానీ ఫ్రై అయితే ఎప్పుడు చేయలేదండి నేను. ఇప్పుడు మూడోసారి నాలుగోసారి నేను చేయడం అనేది. నేను ఇప్పుడు ఎట్లా ఆలోచిస్తా అంటే, గ్రేవీ కర్రీ చేసుకుంటే మంచిగా అన్నంలో కలిసిపోతుంది కదా, బాగుంటుంది అని ఆలోచించేదాన్ని. ఈ గ్రేవీ అంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, వండేటప్పుడు కూడా బాగుంటుందని ఆలోచించేది. ఎప్పుడు ఒకేలాగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అండి, నేను ఫ్రై చేశాను. అసలు ఫ్రై అంటే అసలు ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేను నేను. మామూలుగా ఫ్రై చేసినప్పుడు చారు కానీ లేదంటే టమాటో రసం ఇలాంటివి వేసుకుంటే వాటి కాంబినేషన్లకు సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఉట్టి ఫ్రై చేసుకున్నా కూడా వైట్ రైస్లో చాలా బాగుంటుంది. మనము కర్రీ చేసుకొని చికెన్ కర్రీ చేసుకొని వైట్ రైస్ తింటే ఇంకేదో తక్కువైంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఫ్రై చేసుకొని వైట్ రైస్ తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఫ్రై అయితే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇది చికెన్ ఇందులో వేసాం కదా, మంచిగా సాల్ట్ వేసుకొని అటు ఇటుగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకొని అందులో వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఇంకిపోయిందాక లో ఫ్లేమ్లోనే 8 నుంచి 10 నిమిషాల వరకు మంచిగా ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది మనకు పైకి వచ్చేసింది కదా, అప్పటి వరకు మంచిగా చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోయింది అన్నమాట. ఇక చూడండి, నేను పసుపు వేసాను. తర్వాత ఇక్కడ నేను వేసింది అల్లం పేస్ట్ కాదండి, ఎల్లిపాయల పేస్ట్. ఎల్లిపాయలు పొట్టుతోటే రుబ్బుకొని వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈ మధ్య అల్లం అయితే ఎక్కువ యూజ్ చేయట్లేదు అనమాట. ఎల్లిపాయలు పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను ప్రతి కూరలో. అది చాలా మంచిది, గుండెకి మంచిది అండి, హెల్త్కి కూడా మంచిది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఎల్లిపాయలు అనేది మనము రోజు భోజనంలో ఒక 4-5 అట్లా తింటే హెల్త్కి చాలా మంచిదని విన్నాను. ఎనీవే, ఇప్పుడైతే ఇక నేను పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకున్నాను, కలుపుకున్నాను. మూత పెట్టేసుకొని మరొక 2-3 నిమిషాలు అట్లా ఉడికించుకుందామండి. చూడండి, ఇక్కడ మన అల్లం పేస్ట్ కానీ ఎల్లిపాయ పేస్ట్ కానీ వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి కంప్లీట్గా. ఎందుకంటే చూడండి, ఇలా లేతగా మాడుతుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట మాడడము. అట్లా మాడకముందే మనం ఒకసారి 2 సార్లు కలుపుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వస్తుంది కదండి, ఎర్రగా వేగుతున్నాయి ముక్కలు అనేది. ఈ విధంగా వేగాలి అనమాట ఆయిల్లో. తర్వాత దీనికి స్పైస్కి తగ్గట్టు కారం వేస్తున్నాను. కారం వేసుకొని మంచిగా దీనిపైన చికెన్ మసాలా వేస్తున్నాను. ఇవి రెండు ఒకసారి వేసుకొని మంచిగా కలిపేసుకుందామండి. ఇక ఫ్రై చేస్తే ఎట్లుంటుందంటే, మనము ఒక మాడిపోతుందేమో కలపాలి అనే ఉద్దేశంతో కలపకూడదు అట్లా. ఎందుకనంటే కలపడం వల్ల ముక్కలు అనేది విరిగిపోతాయి. విరిగిపోయినా బాగానే ఉంటుంది కానీ చూడడానికి బాగుండదు కదండి. ఏ పీస్కి ఆ పీస్ పర్ఫెక్ట్గా లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఈ పచ్చివాసన పోయేంత వరకు కారం మసాలా మంచిగా ముక్కలో పెట్టేటట్టు బాగా కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనకు మంచి స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. సూపర్ టేస్ట్ ఉంటుందండి.